హాయ్ వ్యూవర్స్, ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈరోజు ఈ ఎపిసోడ్లో 10,000 రూపీస్ లోపల మనకి బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఏంటి, అలాగే వీటిల్లో నేను టాప్ 5ని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. సో ఈ టాప్ 5 ఫోన్స్ ఏంటి, వీటి ప్రైస్ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే అదనంగా మనకి ఎస్బీఐ కార్డు ద్వారా దొరకబోయేటువంటి డిస్కౌంట్ ఎంత అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీతోటి నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద షో. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా టోటల్లీ మనం 10,000 రూపీస్ బడ్జెట్ లోపల, అలాగే ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్లో జరుగుతున్నటువంటి రిపబ్లిక్ డే సేల్లో మనకి డిస్కౌంట్తో వచ్చేటువంటి ప్రైజెస్ ఇవి. వీటితో పాటు మీరు అదనంగా ఎస్బీఐ కార్డ్ని కనుక యూస్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక 10% డిస్కౌంట్ దొరుకుతుంది. అండ్ మ్యాక్సిమం డిస్కౌంట్ వచ్చేటప్పటికే 1,750 రూపీస్ మాత్రమే ఉండడం జరుగుతుంది. సో ఇందులో మనం డిసెండింగ్ ఆర్డర్లో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసెండింగ్ ఆర్డర్లో టాప్ 5 పొజిషన్లో మన ముందుకు వచ్చేసింది రియల్మీ C1. సో ఈ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పచ్చు. 7,000 రూపాయల బడ్జెట్లో నాచ్తో వచ్చినటువంటి మొట్టమొదటి మొబైల్ ఫోన్ ఇదే అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మరొక స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఉండేటువంటి బ్యాటరీ టోటల్లీ మనకి 4,230 mAh, ఆల్మోస్ట్ ఆల్ 2 డే బ్యాటరీ బ్యాకప్తో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ డ్యూయల్ వోల్టా ఎల్టీఈ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఇంటర్నల్గా దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే ఇది వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 450 ఆక్టా కోర్ ప్రాసెసర్ మనకి ఇందులో రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో వచ్చేటప్పటికే 2GB ర్యామ్ విచ్ కమ్స్ విత్ 16GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ. అలాగే ఒకవేళ మీరు కనుక మెమరీ కార్డ్ని యూస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక అప్ టు 256GB దాకా దీంట్లో ఉన్నటువంటి మెమరీ కార్డ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే టోటల్లీ 6.2 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లేని వీళ్ళు ఇందులో వాడటం జరిగింది విచ్ కమ్స్ విత్ నాచ్. ఈ నాచ్ కూడా చాలా చిన్నగా ఉండడం జరుగుతుంది. అలాగే ఇది వచ్చేటప్పటికే మనకి ఫేస్ ఐడి అన్లాక్ సపోర్ట్ చేస్తుంది, కానీ దీనికి ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది రాదు. సో ఇందులో బ్యాక్ వచ్చేటప్పటికి కూడా వీళ్ళు కంప్లీట్లీ గ్లాస్ ఫినిషింగ్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఇది గ్లాస్ కాదు, జస్ట్ ఒక రకమైన మెటీరియల్ తోటి, అంటే ప్లాస్టిక్ మెటీరియల్ తోటి వీళ్ళు గ్లాస్ లాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఒకవేళ మీ బడ్జెట్ కనుక అరౌండ్ 7,000 రూపీస్లో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఇకపోతే వీళ్ళు అఫీషియల్గా మనకు కోట్ చేసిన ప్రైస్ అయితేనేమో 7,000 రూపాయలు. ఒకవేళ మీరు ఎస్బీఐ కార్డ్ని కనుక యూస్ చేస్తున్నారు అన్నట్లయితే అదనంగా 699 రూపాయలు మీకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అంటే 700 రూపీస్ డిస్కౌంట్ దొరుకుతుంది. అంటే సుమారుగా ఈ మొబైల్ ఫోన్ కాస్ట్ వచ్చేటప్పటికే మీకు జస్ట్ 6,300 రూపీస్కే దొరకడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు కనుక 10,000 రూపీస్ లోపల చూస్తున్నారు అన్నట్లయితే కనుక దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక కెమెరాల విషయానికి వద్దాం. సో రేర్ వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్తో మనకి ఇది రావడం జరుగుతుంది. అలాంగ్ విత్ ద ఫ్లాష్ అయితే ట్రూ టోన్ కాదు, కానీ నార్మల్ ఫ్లాష్తో ఇది మనకు రావడం జరుగుతుంది. సో రేర్ మీరు చూసారన్నట్లయితే కనుక 13 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరాతో మనకు రావడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు టోటల్లీ 5 మెగాపిక్సెల్ కెమెరా మనకు రావడం జరుగుతుంది. సో ఈ సెగ్మెంట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఒకవేళ మీరు కనుక 7,000 రూపీస్ లోపల చూస్తున్నారంటే దిస్ విల్ బి ద బెటర్ ఆప్షన్ టు యూ. ఇకపోతే ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక మనకి టాప్ 4లో మన ముందుకు వచ్చేసింది హానర్ 9N. సో ఇందులో వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ వేరియంట్ కలర్స్లో కూడా ఈ ఫోన్ మనకు దొరుకుతుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి అరౌండ్ 14,000 రూపీస్. అండ్ మనకి రీసెంట్గా జరిగినటువంటి సేల్లో కూడా ఈ మొబైల్ ఫోన్ 12,000 రూపీస్కి మనకి అమ్మారు. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. అంటే ఫ్లిప్కార్ట్లో ఇంతవరకు ఇంత తక్కువగా ప్రైస్ అనేది ఎప్పుడు రాలేదు. సో దీన్ని ఫ్లిప్కార్ట్ కేవలం మనకి 8,500 రూపాయలకి మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ చూసేద్దామా. సో ఇందులో వచ్చేటప్పటికే కైరన్ 659 ఆక్టా కోర్ ప్రాసెసర్ వీళ్ళు వాడటం జరిగింది విచ్ కమ్స్ విత్ 3GB అలాగే 4GB 2 వేరియంట్స్లో మనకి ర్యామ్స్ ఉండడం అయితే జరుగుతుంది. అంటే మీకు 3GB కావాలంటే 3GB పర్చేస్ చేయొచ్చు, లేదా 4GB కావాలంటే 4GB కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికే టోటల్లీ మీకు 32, 64, 128 టోటల్లీ 3 వేరియంట్స్లో మీకు ఫోన్స్ అయితే దొరకడం జరుగుతూ ఉంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే టోటల్లీ 5.84 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లే వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డిస్ప్లే వచ్చేటప్పటికి కొంచెం మనకి డిసప్పాయింట్మెంట్ అంటే కొంచెం లిటిల్ బిట్ చిన్న సైజ్ ఉండడం జరుగుతుంది. సో కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఫోన్స్ ఇప్పుడు ప్రస్తుతం మనకు వచ్చేటప్పటికి 6.2 ఇంచెస్ 6.3 ఇంచెస్లో కూడా డిస్ప్లేస్ దొరుకుతున్నాయి. సో ఇది వచ్చేటప్పటికి జస్ట్ మనకు కేవలం 5.84 ఇంచెస్లో మాత్రమే దొరకడం జరుగుతుంది. ఇకపోతే బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక జస్ట్ దీనిలో 3000 mAh బ్యాటరీ మాత్రమే ఉండడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ డిస్ప్లే కూడా మనకి నాచ్ రావడం జరుగుతుంది. ఇకపోతే మనకి దీనికి అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది టోటల్లీ మనకి బ్లాక్ కలర్, పర్పుల్, అలాగే ఎగ్ బ్లూ కలర్, అలాగే కంప్లీట్లీ మనకి షెపర్డ్ బ్లూ కలర్లో
టోటల్లీ 4 కలర్స్లో ఈ ఫోన్ అనేది మనకు దొరకడం జరుగుతుంది. ఇక దీంట్లో ఉండేటువంటి కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రేర్ వచ్చేటప్పటికి మీకు డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్తో రావడం జరుగుతుంది. సో ఇందులో ప్రైమరీ కెమెరా వచ్చేటప్పటికే మీకు టోటల్లీ 13 మెగాపిక్సెల్, అలాగే సెకండరీ కెమెరా వచ్చేటప్పటికి 2 మెగాపిక్సెల్. ఇకపోతే ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి సింగిల్ కెమెరాతో రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి టోటల్గా 16 మెగాపిక్సెల్ కెమెరా మనకి ఇందులో రావడం జరుగుతుంది. సో ఇందులో ఇక సెక్యూరిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ మనకి ఫేస్ ఐడి అన్లాక్తో పాటు ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేటప్పటికి మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక ఫైనల్గా ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది వచ్చేటప్పటికి 8,499 రూపాయలకి ఎంట్రీ లెవెల్ ఫోన్ ఉండడం జరుగుతుంది. అంటే 3GB విచ్ కమ్స్ విత్ 32GB. సో మీరు పెద్దగా గేమింగ్ ఇట్లాంటి వాటికి ఎక్కువగా యూస్ చేయాలన్నట్లయితే కనుక దిస్ ఇస్ ద బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇకపోతే నార్మల్గా మనకి దీంతో పాటు SBI కార్డ్ తోటి అదనంగా 850 రూపాయలు డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. అంటే విత్ డిస్కౌంట్ ఈ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికి మీకు కేవలం 7,650 రూపాయలకి మాత్రమే దొరకడం జరుగుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ ఫోన్ అండర్ 10,000 రూపీస్ అంటే కనుక సింప్లీ హ్యావ్ ఎ లుక్. ఇకపోతే మనకి టాప్ 3 పొజిషన్లో వచ్చేసింది రియల్మీ 2. సో ఇది వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. సో ఒకసారి దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ మీరు చూసుకున్నారు అన్నట్లయితే కనుక ఇది వచ్చి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 450 ఆక్టాకోర్ ప్రాసెసర్ మనకి ఇది రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ నాచ్ డిస్ప్లే. అండ్ దీంట్లో వచ్చేటప్పటికే టోటల్లీ మనకి సెక్యూరిటీ విషయంలో 2 రకాల సెక్యూరిటీస్ ఉండడం జరుగుతుంది. వేర్ ఫేస్ ఐడి అన్లాక్ సపోర్ట్ చేస్తుంది, అలాగే ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే టోటల్లీ మనకి 6.2 ఇంచెస్ HD+ డిస్ప్లే ఇందులో మనకు వాడటం జరిగింది. అలాగే ర్యామ్ వచ్చేటప్పటికి టోటల్లీ 3GB విచ్ కమ్స్ విత్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, వేర్ మనము మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 256GB దాకా ఎక్స్పాండ్ చేసుకునేటువంటి సదుపాయాన్ని కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి టోటల్లీ మనకి 2 కలర్స్ మనకు రావడం జరుగుతుంది. ఒకటి డైమండ్ బ్లాక్ అంటే, ఇంకోటి వచ్చేటప్పటికి టోటల్లీ మనకి డైమండ్ రెడ్ అంటే టోటల్లీ రెడ్ అండ్ బ్లాక్ ఓన్లీ 2 కలర్స్లో ఈ ఫోన్ అయితే మనకి అవైలబుల్ ఉంది. ఇకపోతే మనం కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ రేర్ వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ కెమెరాస్ మనకు రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్ అండ్ మరొకటి వచ్చేటప్పటికి 2 మెగాపిక్సెల్. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి సింగిల్ కెమెరా రావడం జరుగుతుంది. వేర్ ఫ్రంట్ కేవలం మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే రావడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా మన బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ ఇన్ ద బ్యాటరీ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. టోటల్లీ 4230 mAh బ్యాటరీ మనకి ఇందులో ఇంక్లూడ్ చేయడం అవుతుంది. ఆరామ్సే మీరు ఒక 2 days బ్యాటరీ బ్యాకప్ అంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ గురించి కనుక చూస్తున్నారు అన్నట్లయితే కనుక దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇకపోతే మనకి దీంట్లో డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా రావడం విశేషం. అలాగే ఇంతకుముందు చెప్పినటువంటి 2 మోడల్స్లో కూడా మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాటే రావడం జరుగుతుంది. సో ఫైనల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికే మనకి 9,499 రూపీస్. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికే 10,000 రూపీస్. సో ఇప్పుడు ఆఫర్లో కేవలం మీకు 9,499 రూపీస్ మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు గనక ఎడిషనల్గా SBI కార్డ్కి సంబంధించినటువంటి కార్డ్స్ ఏమైనా వాడుతున్నారు అన్నట్లయితే అప్రాక్సిమేట్లీ మీకు సుమారుగా 10% డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. సో ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఇది కేవలం 8,550 రూపాయలకి మాత్రమే రావడం జరుగుతుంది. అంటే 10% SBI కార్డ్ డిస్కౌంట్ పోగా. ఇకపోతే టాప్ 2 పొజిషన్లో మన ముందుకు వచ్చేసింది నోకియా 5.1+. సో ఇందులో వచ్చేటప్పటికి టోటల్లీ మనకి 2 కలర్స్లో ఇది దొరకడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికి మనకి బ్లూ కలర్, అలాగే మరొకటి బ్లాక్. ఒకసారి దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ మీరు చూసారన్నట్లయితే కనుక మీడియాటెక్కి సంబంధించినటువంటి హీలియో P60 ప్రాసెసర్ ఇందులో వాడటం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 3GB ఆఫ్ ర్యామ్ అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ. వేర్ మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 400GB దాకా మీరు మెమరీ కార్డ్ సహాయంతో మీరు ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో వచ్చేటప్పటికే స్క్రీన్ సైజ్ జస్ట్ కేవలం మీకు 5.8 ఇంచెస్ HD+ డిస్ప్లే మాత్రమే రావడం జరుగుతుంది. సో ఇక బ్యాటరీ విషయానికి వచ్చారన్నట్లయితే ఇక్కడ కూడా కొంచెం లిటిల్ బిట్ మనకి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఏంటంటే జస్ట్ కేవలం ఇందులో 3060 mAh బ్యాటరీ మాత్రమే మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికే మనకి రేర్ చూసుకున్నారు అన్నట్లయితే డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్తో రావడం జరుగుతుంది. వేర్ ప్రైమరీ వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ వచ్చేటప్పటికే 5 మెగాపిక్సెల్. అలాగే రేర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి మరొక విశేషం ఏంటి అంటే ఇది స్టాక్ ఆండ్రాయిడ్ కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అంటే దీని అఫీషియల్ అప్డేట్స్ అన్ని కూడా మనకి ఆండ్రాయిడ్ అంటే అఫీషియల్ గా గూగుల్ మనకి ప్రొవైడ్ చేస్తా అని చెప్పొచ్చు. సో 10,000 రూపీస్ లోపల బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ విచ్ సపోర్ట్స్ ఫర్ స్టాక్ ఆండ్రాయిడ్. ఒకవేళ మీరు స్టాక్ ఆండ్రాయిడ్ గురించి చూస్తున్నారు అన్నట్లయితే దిస్ విల్ బి ద బెటర్ ఆప్షన్ ఫర్ యూ అని చెప్తాను. ఇకపోతే ఫైనల్ గా దీని ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది మనకి యాక్చువల్ గా దీని ప్రైస్ 13,200 రూపీస్ గా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆఫర్ లో కేవలం మనకి
రూపీస్. ఒకవేళ మీరు కనుక అడిషనల్గా ఎస్బీఐ కార్డ్ని కనుక యూస్ చేస్తున్నారంటే సుమారుగా 999 రూపీస్ మీకు అదనంగా డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఇది 9000 రూపీస్కి మీకు రావడం జరుగుతుంది. సో ఫైనల్గా మనకి ఇక్కడ నోకియా బ్రాండ్, అలాగే స్టాక్ ఆండ్రాయిడ్, అలాగే దీంట్లో వచ్చేటప్పటికి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, ఫింగర్ ప్రింట్ స్కానర్, అలాగే ఫేస్ ఐడి అండ్ విచ్ సపోర్ట్స్ ఫర్ నాచ్. సో వీటన్నిటిని కలబోసి దీన్ని టోటల్గా మనకి టాప్ 2 పొజిషన్లోకి తీసుకొని రావడం జరిగింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెటర్ ఆప్షన్ ఇన్ ద 10,000 సెగ్మెంట్. ప్లీజ్ సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక ఫైనల్గా టాప్ 1 పొజిషన్లో మన ముందుకు వచ్చేసింది ASUS ZenFone Max Pro M2. సో ఆఫ్టర్ వెరీ సక్సెస్ ఆఫ్ M1, ASUS కంపెనీ మనకి M2 తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఫోన్ అనేది చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే టోటల్లీ 2 వేరియంట్ కలర్స్లో మనకి ఫోన్ దొరకడం జరుగుతుంది. ఒకటి బ్లాక్ కలర్, అలాగే మరొకటి బ్లూ కలర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ మీరు చూసారన్నట్లయితే కనుక క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 632 ప్రాసెసర్ తోటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అనే చెప్పొచ్చు 10,000 రూపీస్ లోపల. అలాగే దీని ఇంటర్నల్ ర్యామ్ విషయానికి వచ్చారన్నట్లయితే 2 వేరియంట్స్లో దొరుకుతుంది. 1 3GB, మరొకటి వచ్చేటప్పటికి 4GB. అలాగే స్టోరేజ్ మెమరీలో కూడా 32GB, అలాగే 64GB మనకు రావడం జరుగుతుంది. బేస్ వేరియంట్లో 32 అండ్ 3GB ఇస్తారు కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అలాగే ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ సెగ్మెంట్ డిస్ప్లే ఇదని చెప్పొచ్చు, అంటే బిగ్గర్ డిస్ప్లే అని చెప్పొచ్చు. 6.26 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే మనకి ఇందులో రావడం జరుగుతుంది. అదే దీనిలో విశేషం. ఇకపోతే 4000 mAh బ్యాటరీ. అలాగే ఇందులో మరొక విశేషం ఏంటి అంటే దీంట్లో ప్యూర్ ఆండ్రాయిడ్ స్టాక్ రోమ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే దీని అప్డేట్స్ అన్ని కూడా మనకి డైరెక్ట్గా అఫీషియల్గా గూగుల్ నుంచి వచ్చేస్తాయి. ఇకపోతే దీంట్లో మనకి రేర్ కెమెరా సెటప్, అంటే డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్తో మనకి ఇది రావడం జరుగుతుంది. వేరే ప్రైమరీ వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్, అలాగే సెకండరీ వచ్చేటప్పటికి 2 మెగాపిక్సెల్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి సింగిల్ కెమెరా రావడం జరుగుతుంది. సో అది కూడా మనకి 8 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది. సో లెస్ బ్రెజల్, అలాగే చాలా లెస్ నాచ్ తోటి డ్యూయల్ వోల్టా LTE సపోర్ట్తో మనకి టోటల్లీ ఈ ఫోన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ దిస్ కీప్స్ దిస్ ఇన్ ద నెంబర్ 1 పొజిషన్. ఇకపోతే మనకి అదనంగా SBI కార్డ్ యూస్ చేస్తే సుమారుగా 949 రూపీస్ డిస్కౌంట్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా దీని కాస్ట్ వచ్చేప్పటికి సుమారుగా 8,500 రూపీస్కి మీకు ఈ ఫోన్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు 10,000 రూపీస్ లోపల స్టాక్ ఆండ్రాయిడ్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక దిస్ ఈస్ ద బెటర్ ఆప్షన్ ఫర్ యూ అండ్ దిస్ ఈస్ ద నెంబర్ 1 ఇన్ ద ప్లేస్. అంటే 10,000 రూపాయలలో ఈ డిస్కౌంట్లో మనం కొనుగోలు చేయగలిగేటువంటి ఫోన్స్ అన్నిటిలో కూడా ఇది బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. ఈవెన్ దీనికి కాంపిటీటర్ మనకి నోకియా 5.1+ వచ్చినా కానీ 5.1+ కన్నా దీంట్లో మనకి బెటర్ బ్యాటరీ ఉండడం జరుగుతుంది. అలాగే ఇది వచ్చేటప్పటికే స్టాక్ ఆండ్రాయిడ్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి నాచ్, అఫ్ కోర్స్ దానిలో కూడా నాచ్ ఉంది, దీనిలో కూడా నాచ్ ఉంటుంది. అలాగే దీంట్లో వచ్చేటప్పటికే మనకి టోటల్లీ స్క్రీన్ సైజ్ ఏదైతే ఉందో దట్ విల్ బి డిఫరెంట్. అంటే ఇంతకుముందు మన ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ నోకియా 5.1+ చూసుకున్నారంటే దానికంటే స్క్రీన్ సైజ్ ఇందులో బెటర్గా బిగ్గర్గా ఉండడం జరుగుతుంది. సో సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. సో ఇది ఫ్రెండ్స్ టోటల్లీ మనకి 10,000 రూపీస్ లోపల దొరికేటువంటి టాప్ 5 ఫోన్స్, అంటే బడ్జెట్లో 10,000 రూపాయల లోపల దొరికేటువంటి టాప్ 5 ఫోన్స్ సంబంధించినటువంటి కంప్లీట్ లిస్ట్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.